గోచార ఫలములు. మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం వరకు మేషరాశి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వీరికి శని ప్రస్తుతం 12వ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా 12వ స్థానంలో బృహస్పతి శని ఉండటం వల్ల ఏలనాటి శని జరుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు, కొంత నష్టం జరుగుతూ ఉండే అవకాశం మేషరాశికి ఉంది. బృహస్పతి ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నాడు. తర్వాత 4వ స్థానంలోకి వస్తాడు 4, 6, 26 నుండి. మొత్తం మీద మేషరాశి వారికి శని గురువుల బలం తక్కువ కాబట్టి భగవద్ ఆరాధన, ఈశ్వర ఆరాధన వల్ల మేషరాశి వారు పుంజుకుండే అవకాశం ఉంది. ఇక రెండోది వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిసి వృషభ రాశి అనబడుతుంది. ఈ వృషభ రాశికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి శని చాలా బలంగా 11వ స్థానంలో ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా శని యొక్క అనుగ్రహం వీరికి సంపూర్ణంగా ఉంటుంది. బృహస్పతి ప్రస్తుతం 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. జూన్ 4వ తేదీ నుంచి 3వ స్థానంలోకి వస్తాడు కాబట్టి అంత ఆనుకూల్యం ఉండదు. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుందనే చెప్పుకోవచ్చు. జూన్ తర్వాత ఈశ్వరారాధన వల్ల బృహస్పతి దోషాన్ని పోగొట్టుకొని వారు తమ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశి అంటారు. ఈ మిథున రాశిగా ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. వీరికి శని 10వ స్థానంలో ఉన్నాడు. అందువల్ల అనుకూలమైనది స్థితి ఏం కాదు. గురువు ఇప్పుడు లగ్నంలో ఉన్నాడు. జూన్ 4వ తేదీ నుండి 2వ స్థానంలోకి వచ్చాక జూన్ నెల నుంచి వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వారికి. ఈ సంవత్సరం అంతా శనికి నవగ్రహాలకి ప్రదక్షిణము, శని స్తోత్ర పారాయణము ఇటువంటి వాటి వల్ల వీరు మిథున రాశి వారు శుభఫలాల్ని పొందవచ్చు. ఇక కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిపి కర్కాటక రాశి అనబడుతుంది. కర్కాటక రాశికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరం వీళ్ళకు భాగ్య శని అంటే 9వ స్థానంలో శని ఉండడం వల్ల శుభకార్యములు విఘ్నం కలగడం, తండ్రి సంబంధించిన వాళ్ళకి కష్టాలు కలగడం ఇవి జరుగుతాయి. బృహస్పతి బలం కూడా అనుకూలంగా లేదు. ప్రస్తుతం 12వ స్థానంలో ఉన్నాడు. జూన్ నుంచి 1వ స్థానంలోకి వస్తాడు. కర్కాటక రాశి వారికి సంపూర్ణంగా నవగ్రహాల యొక్క గురు శనుల అనుగ్రహం కావాలి. అలాగే గురువు యొక్క సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది శారదా చంద్రమౌళీశ్వరులను ప్రార్థిస్తేనే కర్కాటక రాశి వారికి శుభం జరుగుతుంది. సింహరాశి. మఘ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1 పాదం కలిపి సింహరాశి అనబడుతుంది. ఈ సింహరాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. వీరికి సంవత్సరం శని అష్టమంలో ఉన్నారు. అష్టమ శని కష్టాలు కలిగిస్తాడు. చాలా సమస్యలు, శ్రమకరంగా ఉంటుంది వాళ్ళకి.
ప్రయత్నించిన కార్యాలు సానుకూలంగా ఉండవు, డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ప్రస్తుతం గురువు కాస్త 11వ స్థానంలో బాగున్నాడు. జూన్ 4 తర్వాత ఆయన కూడా 12th హౌస్ 12వ స్థానంలోకి రావటం వల్ల ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి సింహరాశి వారికి ఖర్చులు బాగా అధికంగా ఉండే అవకాశం ఉన్నది. కన్యారాశి ఉత్తర ఫల్గుని 3-4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్ర 1-2 పాదాలు కలిపి కన్యారాశి అంటారు. ఈ రాశికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. వీరికి ఈ సంవత్సరం సప్తమ శని అవుటచే అంత పెద్ద అనుకూలము కాదు, మరీ ప్రతికూలము కాదు. కాకపోతే కుటుంబ సమస్యలు, భార్యాభర్తల్లో అభిప్రాయ భేదాలు, కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉన్నది. స్వజన విరోధాలు జరగచ్చు. అట్లాగే బృహస్పతి ఇప్పుడు 10వ స్థానంలో ఉన్నాడు, పెద్ద అనుకూలం కాదు. జూన్ 4 తర్వాత 11వ స్థానంలోకి బృహస్పతి వస్తాడు కాబట్టి గురుబలం కలుగుతుంది. గురుబలం వల్ల శని బలం తక్కువగా ఉన్నా జాగ్రత్తగా వాళ్ళు కాలక్షేపం చేయడానికి కన్యారాశి వారికి అవకాశం ఉంటుంది. బృహస్పతిని ప్రార్థించి శనిని ప్రార్థించుకున్నట్లయితే వాళ్లకు సమస్యలు తీరి సక్రమంగా ఉండగలుగుతారు. ఇక తులారాశి చిత్రం 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు కలిపి తులారాశి అంటారు. ఈ రాశికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి శని 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా శని బలం వీరికి హాయిగా ఉంది. బృహస్పతి కూడా రేపు జూన్ వరకు బాగున్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు. ఆర్థికంగా అనుకూలతలు, అనుకున్న పనులు నెరవేరటం, ఈ పనులన్నీ కూడా జరుగుతాయి. జూన్ తర్వాత బృహస్పతి 10వ స్థానంలోకి వస్తాడు కాబట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందితే ఆ బృహస్పతి అనుగ్రహం కూడా కలిగి వారు తులారాశి వారు గురువు అనుగ్రహం చేత జగద్గురువుల యొక్క ఆశీస్సులతో వారికున్న ఇబ్బందులు తొలగించుకొని సుభిక్షంగా ఉండగలరు. ఇక వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి అంటారు. ఈ వృశ్చిక రాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వీరికి శని 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానం సంతాన స్థానం. అందుకని సంతాన మూలకంగా కొన్ని సమస్యలు, చిక్కులు, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువు రేపు జూన్ వరకు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమం కష్టస్థానం. కుటుంబ సమస్యలు, ఫైనాన్షియల్గా అనేక ఇబ్బందులు కలుగుతాయి. జూన్ తర్వాత 9వ స్థానంలోకి వస్తే గురువు ఆర్థికంగా పుంజుకొని భాగ్యాధిపతి కాబట్టి భాగ్యం వృద్ధి కలుగుతుంది. ఈ లోపల మాత్రం గురువు అనుగ్రహాన్ని పొందాలి. శనికి ఈ సంవత్సరం మొత్తం ధ్యానం చేసుకుంటూ తైలాభిషేకాలు ఇటువంటి వాటి వల్ల రవి శనుల యొక్క అనుగ్రహం చేత వృశ్చిక రాశి వారు సుఖాన్ని పొందగలరు. ఇక ధనురాశి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిపి ధనురాశి అంటారు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. వీరికి శని 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ స్థితి. శని అనుకూలంగా లేడు. బృహస్పతి కూడా ప్రస్తుతం బాగున్నాడు 7వ స్థానంలో. జూన్ తర్వాత అష్టమంలోకి వస్తాడు. కాబట్టి ధనురాశి వారు ఈ సంవత్సరం గురు శనులకు తగిన శాంతి చేయించుకొని జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందితేనే ధనురాశి వారికి మనుగడ చక్కగా ఉంటుంది. తప్పకుండా వీరు శాంతులు చేయించుకొని గురువు అనుగ్రహాన్ని పొందాలి. ఇక మకర రాశి
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిపి మకర రాశి అంటారు. ఈ రాశికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. వీరికి ప్రస్తుతం శని 3వ స్థానంలో మంచి అనుకూల స్థానంలో ఉన్నాడు. దానివల్ల అనుకున్న పనులు నెరవేరటం, వ్యవహారాల్లో విజయం, కుటుంబంలోనూ పరాక్రమం బాగా ఉండటం, సోదరులతో అనుకూలంగా ఉండటం, ఇవన్నీ బాగుంటాయి. బృహస్పతి ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల కొన్ని అనారోగ్య శత్రుబాధలు అవి ఉంటాయి. జూన్ నుంచి బృహస్పతి కూడా 7వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి మకర రాశి వారికి జూన్ నుంచి అన్నీ అద్భుతంగా చాలా బాగా ఉంటుంది, శ్రేయోదాయకంగా ఉంటుంది. జూన్ దాకా గురువు అనుగ్రహాన్ని పొంది బృహస్పతి యొక్క స్తోత్రం చేసుకుంటే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కలిపి కుంభరాశి అంటారు. ఈ కుంభరాశికి ఆదాయం 2, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 2. వీరికి సంవత్సరం అంతా ద్వితీయంలో ఉన్నాడు శని. ఏలినాటి శని అంటాం కదా, ఆ ఏలినాటి శని చివరిలో ఉంది. కాబట్టి మిశ్రమ ఫలం, కొంత మంచి ఇస్తాడు శని. ఇష్టమైతే ఆయుర్దాయాన్ని ఇస్తాడు, ఉద్యోగాన్ని ఇస్తాడు. శని అన్నీ ఇవ్వగలడు. అవసరమైతే దెబ్బ కొట్టాడంటే మళ్ళీ లేవకుండా కొడతాడు. అందువల్ల ఈ చివరిలో ఏలనాటి శని చివరిలో మొదట్లో బాగా యోగించాడా, చివరిలో ముట్టుగా వేసి వెళ్తాడు. మొదట్లోనే ఇబ్బంది పెడితే చివరిలో అనుగ్రహాన్ని ఇచ్చి వెళ్తాడు. కాబట్టి మిశ్రమ ఫలం ఉంటుంది. బృహస్పతి 5, 6 స్థానాల్లో ఉంటాడు. జూన్ వరకు 5వ స్థానంలో బాగున్నాడు. తర్వాత 6వ స్థానంలోకి వచ్చేప్పటికి శత్రుబాధలు, రుణబాధలు, అనారోగ్యములు ఇవి కూడా కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద కుంభరాశికి శని గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి. జగద్గురువుల అనుగ్రహాన్ని పొందితేనే వీరికి క్షేమారోగ్య లాభములు కలుగుతాయి. ఇక మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు కలిపి మీనరాశి అంటారు. మీనరాశిలో ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరం వీరికి శని జన్మలో ఉన్నాడు. జన్మస్థానం 1వ స్థానంలో ఉండటం వల్ల శారీరకమైన బాధలు, మానసికమైన బాధలు కలుగుతాయి. గురుడు 4వ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం. అర్ధాష్టమ స్థితి అనుకూలం కాదు. జూన్ తర్వాత 5వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి సంతాన మూలకంగా సుఖములు, సకల శ్రేయస్సులు, పిల్లలకు పరీక్షల్లో బాగా మార్కులు రావడం, కావాల్సిన చోట్ల సీట్లు దొరకడం, ఇటువంటి మంచి విషయాలని జూన్ తర్వాత వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద శని ధ్యానము, శని ప్రదక్షిణాలు, తైలాభిషేకము, జగద్గురువుల ఆశీస్సులు పొందటం ద్వారా వీళ్ళు సకల సుఖ సౌఖ్యాలన్నీ పొందగలుగుతారు అని చెప్పచ్చు.